గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దాదాపు 30 ఏళ్ల క్రితం వారణాసి మనుషులు మాట్లాడుకోవడానికి అడ్డంగా టీవీలు మొబైల్ ఫోన్లు లేని రోజులు, న్యూస్ పేపర్స్ కూడా సెన్సార్ అవుతున్న రోజులు. సఫకేషన్ గా ఉండేది. మా కాలేజ్ బయట జయప్రకాష్ నాయుడికి మద్దతుగా ర్యాలీ జరుగుతోంది. ఫస్ట్ టైం అప్పుడే చూశాను. నాకిప్పటికీ గుర్తుంది. యుద్ధంలో అవతల వాణ్ణి గెలిచే ముందు వీరుడు ఎలా ఉంటాడో వాడు సరిగ్గా అలా ఉన్నాడు. अबे हटो तुम्हारी मैया की, छोड़ दो हमारा डंडा, नहीं तो घुसेड़ देंगे अंदर. కొట్టు, చచ్చిపోయేలా కొట్టు. దెబ్బతింటున్న వాడి కళ్ళలో చూస్తూ ఇలా కొట్టు, 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 ఇలా కొట్టు. చెయ్యి వదలకుండా, రెప్ప వాల్చకుండా. Quite a tough guy, eh? Quite a tough guy, man. దేశం కాలం అన్నింటికి అతీతంగా ఉండే భాష భయం. అది మాకే కాదు, మీకు ఉంటుంది. కొడితే అరుస్తాం, బోట్లతో తొక్కితే భరిస్తాం, బానెట్లతో పొడిస్తే నరికి నడి రోడ్డు మీద పడేస్తాం. నీకు నీ పై వాళ్ళకి వాళ్ళ పై వాళ్ళకు కూడా చెప్తున్నాం, గీత దాటొద్దు, చెరిపేస్తాం. హక్కు
కొడుకుల్ని కాల రాయొద్దు, తొక్కేస్తా. పోలీసు వాళ్ళు అంత తేలిగ్గా వదలరేమో. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. ఎవరో చూసి బుక్స్ ఇచ్చారు. సేనాపతి, నీ పేరు కాదు, అమ్మాయి పేరు. వసుమతి. వసుమతి. వసుమతి, quite a classical name, eh? Vaijantimala, Madhubala, like that Mishia. Classical dancer, man. అపర్ణ ఘాట్ ని ఆనుకొని ఉన్న మార్కెట్లో ఉంటుంది మోతీలాల్ వోరా స్వీట్స్ దుకాణం. అక్కడి నుంచి ఘాట్ మొత్తం కనిపిస్తుంటుంది. ఆ మెట్ల మీద కూర్చొని వచ్చిపోయే ఆడవాళ్ళని చూడడం ఖర్చు లేని వినోదం. గంటకో టీ చెప్తే చాలు, ముప్పావులా ఉంటే సరిపోతుంది. సార్ టీ ఒకటి, నలుగురికి ఒకటే టీ. ఆ రోజు వసుమతి డాన్స్ క్లాస్కి రాలేదు. అందరం అక్కడ సమావేశమయ్యాం. హిట్లర్ ఆఫీసులో పోలాండ్ మీద యుద్ధం ప్రకటించే ముందు కూడా అంత సైలెన్స్ ఉంటుందనుకోను. మా అమ్మమ్మ వాళ్ళ చిన్నమామయ్య చనిపోయాడు. వసుమతి వచ్చింది. నా లైఫ్లో ఫస్ట్ టైం పాడగడుతున్నా. బట్టల దండం కంటే కొంచెం గట్టిగా కట్టాలంతే. ఎందుకంటే బట్టల కంటే అవి వేసుకునే మనిషి కొంచెం బరువు ఎక్కువ ఉంటాడు కదా. ఊరుకో అక్క, పోయిన వాళ్ళతో పాటు మనం పోతామేంటి? కాస్త కాఫీ పోయిండ్రా. ఇవి నోదార్చి ఓదార్చిన గొంతెండిపోతున్నాయి. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. ఆడికి అంతే తల్లి, టీలు కాఫీలు అస్సలు పడేవి కాదు. ఊరుకోవే అక్క, 70 ఏళ్ళు బతికాడు. ఇంకా ఉండి ఎవరికి ఉపయోగం? మందుల షాప్ వాళ్ళకైనా డాక్టర్లకి తప్ప. ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదు.
ఆయన కూడా అంతే తల్లి, ఎవరికి తెలియకూడదు అని రోగాన్ని దాచిపెట్టి పోయాడే అమ్మ. రాత్రి కూడా కంది పచ్చడి చేయమని నూనె వేసుకుని ఇంత పచ్చడి తిన్నాడే మహారాజు. అంత తినే అరక్కపోయాడు. ఇలాంటివి చేస్తే మా వాళ్ళు నా చదువు మానిపించేస్తారు. దయచేసి నా వెనకాల పడడం మానేయండి. ఎప్పుడు శాంత అంటూ నా కొంగు పట్టుకుని తిరిగేవారు. బతుకుండగా ఒక్కరోజైనా కడుపు నిండా భోజనం పెట్టావా బావుకే? చికెన్ తింటానంటే వేడి చేస్తుంది అనేదానివి, మటన్ అంటే అరగదనేదానివి, చేపలంటే ముళ్ళు ఉంటాయనేదానివి. పత్తళ్ళు తిని అల్సర్ వచ్చిపోయాడు. కనీసం 10వ రోజునైనా 10 మందికి గట్టిగా భోజనాలట్టు బాగా ఆత్మ శాంతిస్తుంది. అలాగే ఎదవక్క చర్య ఎక్కువైపోయింది. ఈ ఆడవాళ్ళతో కూర్చుంటే ఏ పని తగినవారు. మనం అనుకున్నది మనం చేసేయాలంతే. ఒరే కాఫీ ఎక్కడ ఉందిరా? రే వస్తు బాయ్ 2.5 కిలో ఖీర్ ముందేనా? తన లోపలేవో స్వీట్లు తీసుకుంటుందిరా. మేడం కిట్నా 10 రూపాయలు. రే ప్యాకింగ్ కూడా అయిపోయిందిరా. డబ్బులు ఇస్తోంది, రా. ఇంకెళ్ళిపోతుంది. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. ఇంకెప్పుడు మీ వెంట తిరిగాను. మీ డాన్స్ క్లాస్ దగ్గరికి రాను. మీరు చదువు ఆపక్కర్లేదు. బాగా చదవండి, పరీక్షలు బాగా రాయండి. పాస్ అయ్యకి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను. గాడ్ అమ్మాయి పేరు తప్ప ఇంకేం తెలీదు. అలవాట్లు ఇష్టాలు అభిప్రాయాలు ఏమి లేకుండా పెళ్ళ. ఇట్స్ ఎ బిగ్ నో నో ఫర్ మీ సర్ జీ. 2 ఏళ్లు తెలుసుకొని నువ్వేం చేశావు? సెండ్ ఆఫ్ ఇచ్చొచ్చావు. కుదరలేదు వదిలేసాం అంతే. నచ్చలేదు వదిలేశాను కరెక్ట్. కుదరలేదు వదిలేశాను కన్వీనియన్స్. పొగరు. ఓకే పొగరే అంటే అది తప్పేంటి? అంటే ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలనుందా? మా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉండవా? ఉంటాయి. అప్పట్లో ఇంకేం లేవు, పెళ్ళే. దట్స్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ జనరేషన్ సర్ జీ. కాంట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు దీని కానీ పెళ్లి చేసుకున్నంత తేలిక వదిలిండేదా? ఎంత కంపైపోయిందో తెలుసా? ఎంత ఈజీగా బాగా చెప్పే తాడ తీసేసి ఉండేది. ఎల్ఎంఎని, మెయింటెనెన్స్, ప్రాఫిట్ లాస్, నా ఇన్కమ్, నా లాస్ట్ 2 years నాకైనా ఎక్స్పెండిచర్, మట్టి మసాలా అన్ని కలిపి నా చేత కట్టి తాడు తెంపేసేది. పెళ్లి చేసుకోలేదు కాబట్టి అలా పువ్వులు ఇవ్వగానే వావ్ సో క్యూట్ అని ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. యా సర్జీ చెప్పనా? మా టైంలో పెళ్ళంటే పందిళ్ళు, తలంబ్రాలు. ఇప్పుడు పెళ్ళంటే అగ్రిమెంట్లు, లాయర్లు. వాడికి ఇది ఉంది, నీకు ఇది ఉంది. అదే తేడా మీ ఇద్దరికి. సర్జీ తర్వాత ఏమని చెప్పండి సర్జీ. అర్జున్ గాడి గొప్పతనం ఏంటంటే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయికి అక్కడే కారులో ఉన్న వాళ్ళ నాన్నకి ఒకేసారి చెప్పాడు. సర్జీ తర్వాత గొడవ అయిందా? అదంతా తెలియదు గానీ ఆ అమ్మాయిని కాలేజ్ మాన్పించి వేరే ఊరు పంపేశారు. ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడటం నిజంగా స్పెషల్గా ఉంటుంది.
ఇంకో 10 నిమిషాల తర్వాత నేను నీతో మాట్లాడాలంటే ఇంటర్నేషనల్ కాల్ అవుతుంది తెలుసా? నువ్వు చదివేది ఆర్ట్స్, నీ కామర్స్ వర్కౌట్ అవ్వదు. మికీ, నువ్వు చాలా స్టైల్గా ఉంటుంది అనుకుని ఎప్పుడు పెట్టుకు తిరుగుతుంటావే. నీ డార్క్ గ్లాసెస్ ఎవరికైనా ఇచ్చేసే. 70s లో విలన్లా ఉంటావు. చూసావా, నువ్వు బ్రేకప్ అవగానే ఎంత ఫుల్ ఫ్లో నిజాలు చెప్పేస్తున్నావా? నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకపోతే బాగుంటావు. నేను అలాగే పడ్డాను. ట్రై చేయకుండా ఉంటాం ఎలాగే? నేను చేశాను కదా, నీకు తెలిసిందా? అవతల తెలియకుండా అన్ని లోపల దాచేస్తుంటే ఎలా తెలుస్తే? పద్ధతి మార్చుకో. ఇంకా నీ ఐప్యాడ్ సాంగ్స్ మొత్తం డిలీట్ చేసాయి. కుదరకపోతే అట్లాంటిక్ లో పడే. చాలా భయంకరమైన పాటలు అవి. టెర్రరిస్ట్ టార్చర్ చేయడానికి వాడచ్చు వాటిని. మై గాడ్ మికీ. అయ్యో ఇంకో విషయం, పబ్కి వెళ్ళు కానీ డ్రింక్ చేయి. డ్రింక్ చేస్తే నువ్వు ఈజీగా ఎవరికో ఒకటి పడిపోతావు. అందరూ నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కదా, అడ్వాంటేజ్ చేస్తుంటారు. అందుకని నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలని నేను అలా యాక్ట్ చేశాను. అమ్మ రాక్షసి, నువ్వు మాత్రం అలా నవ్వకే తల్లి. నేను నవ్వు చూసే పడిపోయినా. నేను నైట్ టైం 10,000 వాట్స్ బల్బ్ వెలిగిస్తే ఎంత మెరుపు వస్తుందో అంత వెలుగు వచ్చేస్తుంది నేను చూడగానే. మళ్ళాంటి వాళ్ళ కాల మామూలు మగల వాళ్ళు ఏమవుతుంది, కింద పడి దేనికి చచ్చిపోతారు. అయితే నేను మా ప్రొఫెసర్ ని చూసి నవ్వాలి. ఆయన గ్రూప్ లో నాకు సీట్ కావాలి. నీకు సీట్ ఒకటి ఇంకెవరికి ఇస్తాడు బేబ్స్? వాడికి పాస్తాలో పాయసం కలిపి చంపేస్తాను. మైకేల్ చెప్పాడని చెప్పు. చెప్పానులే. మీరా? వేర్ ఇస్ మై స్విమ్ సూట్? ఇట్స్ ఇన్ ద కబర్డ్. Hey, who's that in the skimpy skirt? Mickey. कुछ क्या मैं प्लीज प्लीज. No. नीरो చచ్చిపోతావా? That's disgusting. Bad behavior, Mickey. Very bad behavior. నా రూమ్మేట్ పేరు శశి. వెరీ నైస్ గర్ల్. బట్ నా అంత బాగుండదు. నీకంటే బాగాలేనప్పుడు పర్లేదు. నీకంటే నెక్స్ట్ లెవెల్ ట్రై చేయగలరు కానీ నీకంటే తగ్గకూడదు. నన్ను మర్చిపోయావా? ట్రై చేస్తున్నానే. నువ్వు ఇప్పుడు ఒక అమ్మాయిని చూసాను, వెనక చాలా బాగుంది. ముందు నుంచి ఎలా ఉంది? బాగుంటే నీ ఫోన్ కట్ చేసి దాంతో మాట్లాడేవాడు కదా. నీ గొడవ ఏంటి? ఎవడైనా తగులుకున్నాడా? సుధీర్, my father's friend's son. He's a politician. మంచోడే. డిన్నర్కి పిలిచాడు. ఏం చేయను? నన్ను అతను ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. నువ్వు కూడా? అంతేం లేదు. కొంచెం వెళ్ళనా? వెళ్ళు, తగులుకో, తాట తీసే. వాడికి అమ్మాయి అంటే విరక్తి కలిగేలా చేసే. విష్ ఆల్ ది బెస్ట్. కానీ నేను నీతో ఏమేం తప్పులు చేశానో అవి మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను. సో నువ్వు నన్ను గైడ్ చేయాలి. విల్ యూ? నాకు వేరే దారి లేదు కదా, తప్పదు కదా. మీరా సుధీర్ గారితో డిన్నర్కి వెళ్తుంది. హార్ట్లో చిన్న క్రాక్ సర్జీ. నిజం చెప్పనా, చిన్న మంట కూడా స్టార్ట్ అయింది. అయినా సుధీర్ గారితో తన మూవ్ వెళ్ళిపోతున్నప్పుడు నేను ఇలా మీ ముందు కూర్చున్న బ్లాక్ కాఫీ తో టైం వేస్ట్ చేయడం నాకు అసలు ఏం నచ్చలా. నాకు I'm free. I'm single, ready to mingle. ఈ రోజు నా టెలిఫోన్ మెసేజ్ బాక్స్ అంతా అమ్మాయిల మెసేజ్లతో వచ్చి వచ్చి క్రాష్ అయిపోవాలి. సర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సర్జీ. నేను ఎక్కువసేపు దేంట్లో కూడా బాధగా ఉండలేను. సర్జీ, అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మీ అర్జున్ కూడా ఎలాగ ఉంటాడుగా? ఇలా ఎప్పటికీ ఉండడు, ఉండలేడు. అమ్మాయి వెళ్ళిపోయిన 2 నెలల్లో 40 పుస్తకాలు చదివాడు. 100కి పైగా మొక్కలు నాటాడు. రోజుకి 7 మైళ్ళు చొప్పున దాదాపు 500 మైళ్ళు నడిచాడు. అయినా వసుమతి మనసులోంచి వెళ్ళలేదు. అందుకే టికెట్ కొనుక్కొని అలహాబాద్ రైలుకి వెళ్ళాడు.
ఫస్ట్ టైం కనపడేప్పుడు ఇష్టం డ్రెస్ కలర్ గుర్తుందా? కానీ ఉండాలి మీరు. బాత్రూమ్ ఖాళీ అయింది, నువ్వు వెళ్ళరా. సర్జీ, మీ వాడికి భారతరత్న ఇచ్చేయచ్చు. ఒక అమ్మాయి కోసం అంత దూరం ట్రావెల్ చేశాడంటే